ప్రారంభంలోనేమో హిందూ ధర్మచక్రము, ఒక సనాతన ధర్మ ప్రచారము అనేటువంటి కోణంలో హ్మ్. ఎక్కువగా ఆధ్యాత్మిక కార్యక్రమాల వైపు దృష్టి మళ్లించాం. హ్మ్. అంటే వర్ణయాగం చేయడము, వర్ణయాగం చేసిన తర్వాత మరుసటి సంవత్సరము నవచండీ యాగం చేయడము, ఆ తర్వాత సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆచరించడం. ఇలా ప్రతి సంవత్సరం ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఆచరిస్తూ ఉన్నాం. హ్మ్. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు జనాలందరూ కూడా సుమారు ఒక 300 మంది ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు, ఇతర దేశాల్లో ఉండేటువంటి వాళ్ళు వాళ్ళ ప్రతినిధులను పంపించడం కానీ, ఆన్లైన్లో చూడడం కానీ ఇలా జరిగేటువంటివి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ ఉన్నటువంటి సమయంలో ఇప్పుడు కాస్త ధర్మం వైపు దీన్ని దారి మళ్లించాం. హ్మ్. అంటే ఆధ్యాత్మికమే కాకుండా సామాజికం కూడా చాలా ప్రధానం అనేటువంటి విధంగా ఈ 16 ఏళ్లలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం అనేటువంటి జరిగింది. అది ఆధ్యాత్మికంగా, సామాజికంగా దేవాలయాలు పునరుద్ధరణ చేయడము, మన సనాతన ధర్మంలో ఉండేటువంటి వాళ్ళు పేదవాళ్ళకి కాలేజీలకు కానీ, స్కూళ్ళకి కానీ స్కాలర్షిప్లు అందించడము, హాస్పిటల్లో ఉండేటువంటి వాళ్ళు హాస్పిటల్ బిల్లు కట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి సంబంధించినటువంటి ఆ బిల్లు పూర్తిగా మేము కట్టడము, కోవిడ్ టైంలో అనేక మందికి అన్నదానాలు చేయడము, ఇట్లా చాలా చేసాం. చెప్పుకుంటూ పోతే 16 ఏళ్లలో చేసినటువంటివి చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఆత్మస్తుతే అవుతుంది. కానీ దీనికంతటికీ మా సభ్యులే కారణం. ఇన్ని కార్యక్రమాలు 16 ఏళ్లుగా జరుగుతున్నాయనంటే అది శ్రీకాంత్ శర్మ యొక్క గొప్పతనం ఏమీ లేదు. హిందూ ధర్మచక్రం సంస్థ సభ్యుల యొక్క గొప్పతనం అండి.